కొద్దిసేపటి క్రితం టీడీపీ పార్టీ ఆఫీస్కి చేరుకున్నారట వైఎస్ భారతి. షాక్లో ఉన్నారు సీఎం జగన్. టీడీపీ పార్టీ ఆఫీస్కి భారతి ఎందుకు వెళ్ళింది అనంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మరి వాళ్ళ ఆలోచనల గురించి తెలుసుకోవడానికే వెళ్ళినట్టుగా అయితే సమాచారం. సో తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాల గురించి కూడా మరికొన్ని నిబంధనలు తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి తెలుగుదేశం పార్టీలోకి తీసుకొస్తారా, వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ కార్యక్రమాలు ఎంతకాలం కొనసాగిస్తారు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి విషద్వేషాలు వెదజల్లే విధంగా అయితే చెప్తున్నట్టుగా అయితే సమాచారం. అందుకే ఇప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్కి వైఎస్ భారతి అయితే చేరుకుని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరొకసారి విజయం సాధించడం ఖాయమని, మీరెన్ని ప్రయత్నాలు చేసినా వృధా అని, చంద్రబాబు నాయుడిని మళ్ళీ జైలుకు పంపించడం ఖాయమని, ఆయనతో పాటు మిగతా వాళ్ళు కూడా సిద్ధమవ్వండి అంటూ టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి వార్నింగ్ ఇచ్చారట వైఎస్ భారతి. మొత్తానికి వైఎస్ భారతి అక్కడికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చిన విధానం చూసి అందరూ షాక్ అయిపోయినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో ట్రెండింగ్లోకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఇంకా తెలుగుదేశం పార్టీలోకి రాకుండా ఉండేందుకే వైఎస్ భారతి టీడీపీతో కావాలనే గొడవలు పెడుకుంటోందని జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ విషయాల ద్వారా కొంతమంది చెప్పుకుంటూ ఉన్నారు. 2024 ఎలక్షన్స్కి టైం దగ్గర పడింది. కేవలం 50 రోజులు మాత్రమే గడువు ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం ఏర్పాటు చేస్తుందని వైసీపీ తుడుచుపెట్టిపోతుందని చెప్తుంటే పాపం ఆ విషయాన్ని భరించలేనటువంటి భారతి వచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ టీడీపీ పార్టీ ఆఫీస్లో టీడీపీ నేతల్ని భయభ్రాంతులు గురి చేసినట్టుగా అయితే చెప్తున్నారు.